డప్పు కళాకారుల కోసం తొందరలోనే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి భూమి ఇవ్వాలి. ఆ భూములు 3 సెంట్లకి మీ డప్పు కళాకారుల కోసం రేపటి నుంచే మొదలు పెడతామని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. హామీ ఇస్తే అంటే కార్యక్రమం ముందుకెళ్తాం. మీరు హామీ ఇస్తే ఈ 38 గ్రామాల్లో ఎంత మంది డప్పు కొడుతున్నారో డప్పు కొట్టే ప్రతి ఒక్కరికి డప్పు ఇస్తూ వాళ్ళకి పింఛన్ తో పాటు 3000 పింఛన్ తో పాటు ఈ 3000 పింఛన్ తెచ్చింది ఏపీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో. డప్పు చెప్పు కుట్టే ప్రతి బిడ్డకి 3000 పింఛన్ కావాలని 2018లో విజయవాడలో వేలాది మంది మాదిగలతో చేసిన పోరాటం వల్ల చెప్పు డప్పు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా మీరు డప్పుగా నిమిషం మీరు ఆపేస్తా. ఎన్నో సంవత్సరాలుగా చేతి వృత్తిదారులంటే మా బీసీ బిడ్డలు కళ్ళు గీత కార్మికులకి 3000 పింఛన్ ఇస్తున్నారని స్వతంత్ర భారతదేశంలో 75 ఏళ్ళు గడుస్తున్న ఈ దేశంలో ఉన్నటువంటి బిడ్డలు చెప్పు చేతి వృత్తి పనిచేస్తున్నటువంటి మా ఎస్సీ బిడ్డలందరికీ బీసీల మాదిరిగానే చెప్పు డప్పు కుట్టే ప్రతి బిడ్డకి 3000 పింఛన్ కావాలన్నా 70 ఏళ్ళకి మన విజయం సాధించి ఈ రోజు డప్పుకి కొట్టేవాడికి చెప్పు కుట్టేవాడికి 4000 పింఛన్ తెచ్చామని ఏపీఎంఆర్పీఎస్ నాయకత్వం వల్ల సాధ్యమని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇదే విధానంతో ఇక్కడ ఎంతమంది అయితే డప్పు కొడుతున్న జాతి బిడ్డలు ఉన్నారో రానున్న రోజుల్లో ఈ 38 గ్రామాల్లో డప్పు కొట్టి చెప్పు కొట్టే ప్రతి బిడ్డకి ఆర్థిక చేయూత అందించడానికి మేము ముందుంటాం. ప్రతి ఒక్కరికి డప్పు ఇస్తాం. చెప్పు కొడుతున్నటువంటి వ్యక్తులకి చెప్పుల షాపు బయట పెట్టే విధానం కోసం పోరాటాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్ తర్వాత కార్యక్రమాల గురించి మన చంద్రయ్య జిల్లా అధ్యక్షుడు అలాగే రత్నం గారు లోకనాథం వీళ్ళందరూ కూడా మీ అందరితో టచ్లోకి వెళ్తారు. మీరందరూ కూడా ఎంతమంది ఉన్నారు, డప్పు కళాకారులు ఎంతమంది ఉన్నారు, డప్పులు ఎవరెవరు కావాలి, ఒక గ్రూప్ ఫామ్ అవ్వండి. మీకు పోలీసు ఇబ్బందుల నుంచి అయినా లాంగ్ ఆర్డర్ వల్ల కన్నా మీ భూములు కబ్జాకు గురైనా సరే ఉచితంగా సర్వీస్ చేసి మీరు కోల్పోయినది కూడా మీకు సాధించి తెచ్చి పెడతామని కూడా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా తప్పు చేయొద్దు, తప్పు చేసిన వదలొద్దు. రాజకీయ నాయకులు రాజకీయాల కోసం ఆలోచిస్తారు. మనం రక్తం పంచుకొని పుట్టకపోయినా నీ కోసం నా కోసం మన అందరి కోసం ఒక వర్గీకరణ కోసం 15 మంది మాదిగ బిడ్డలు ప్రాణత్యాగాలు చేశారని కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రాణత్యాగాలు వృధా కాకుండా ఈరోజు వర్గీకరణ సాధించాం. కానీ మన భవిష్యత్తు కోసం మన భావితరాల బిడ్డల ఉత్పల భవిష్యత్తు కోసం అదే పోరాటం 30 ఏళ్ళు చేసిన పోరాటం ఈ రోజు నుంచి మన బిడ్డల ఉన్నతమైన శిఖరాల కోసం పోరాటం చేయడానికి మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. మన బాధల నుంచి విముక్తి కలగడానికి మనం అందరం పనిచేస్తామని కూడా తెలియజేస్తూ మీరందరూ డప్పు వాయించినందుకు కూడా దాదాపు 3 గంటల వరకు వాయించి ఉత్సాహాన్ని ఇప్పుడు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీ వరకు ప్రశాంతంగా భోజనం చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం.